హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే క్రోషా డిజైన్ అండి. చాలా బాగుంది డిజైన్ కూడా. డిజైన్ వచ్చేసి ఆర్చ్ డిజైన్ అండి. ఆర్చ్ కూడా ఎలా సింపుల్గా ఎలా వేసాను ఏంటనేది చూద్దాము. దానికోసం అయితే ఇట్లా 6 లైన్స్ థ్రెడ్ కావాలండి. సిల్క్ థ్రెడ్డే. అయితే కొంగుకి ఆపోజిట్ కలర్ అయితే మంచి లుక్ వస్తుందండి. అయితే శారీలో ఎక్కడ ఈ కలర్ లేదు కదా అని చూస్తున్నారా? ఇది బ్లౌజ్ వాళ్ళు ఇదే అనుకున్నారంట. ఆల్రెడీ వాళ్ళకి ఈ కలర్ బ్లౌజ్ ఉందంట. ఈ కలర్తోనే వాళ్ళు వేయమని చెప్పేసి అన్నారు. సో మనమైతే ఈ కలర్తోనే వేద్దాము. ఈ వేలుకి, చూపుడు వేలుకి అది దారాన్ని చాలా టైట్గా పట్టేసి ఉంచాలండి. ఇట్లా నీడిల్తో ఇట్లా కింద నుంచి తీసుకొని వచ్చి ఇట్లా లాక్ వేసేసేయాలి. ఈ నీడిల్ వచ్చేసి 10 నెంబర్ నీడిల్ అండి. ఇది చైన్స్ వేసుకుంటున్నారు చూడండి. ముందు 4 చైన్స్ అనమాట. ఇవి ఇట్లా నీడిల్ నుంచి తీసుకొస్తే అట్లా చైన్స్ అంటారనమాట వాటిని. ఇట్లా ఇక్కడ చీరకు గుచ్చుతున్నాను కదా, ఇది వచ్చేసి లాక్. దీన్ని లాక్ అంటారు. నేను లాక్ అన్నప్పుడల్లా ఇట్లా చీరకు గుచ్చుతాను చూడండి. ఇక్కడ లాక్ చేసేసాము, అక్కడ ముడేసేసామంటే. ఇప్పుడు వేసేవి చైన్స్. ఓకేనా? అర్థమైందండి? ఓకే, ఇవి చాలా సింపుల్ అండి. ఇదైతే బేస్ అనమాట. అంటే చీరకి వేసే కుచ్చులకి అల్లిక వేస్తాం కదా క్రోషావి, దానికి కావాల్సిన బేస్ అనమాట ఇది. ఓకే, 4 చైన్స్ వేసుకున్నాము. తర్వాత ఒక లాక్ వేసుకున్నాము. అలానే మళ్ళీ 4 చైన్స్ వేసుకున్నాము. ఇట్లా వేసిన తర్వాత 2 టైమ్స్ వేసుకున్నాం కదా 4 చైన్స్. అట్లానే ఇప్పుడు 6 చైన్స్ వేసుకుంటాము. ఆర్చి రావాలి కదా. ఫస్ట్ వేసిన 4 చైన్స్ ఏమో కుచ్చు కోసం, తర్వాత వేసిన 4 చైన్స్ ఏమో ఆర్చీకి సైడ్ పిల్లర్ అనమాట. అంటే మిడిల్లో అదనుకోండి 6 చైన్స్ది. అటొక 4 చైన్స్, ఇటొక 4 చైన్స్ పిల్లర్ లెక్క అనమాట. ఆర్చీకి ఇట్లా రౌండ్గా రావాలి కదా. సో అట్లాగనమాట. ఇట్లా ఆ 6 చైన్స్ ఎక్కడ దాకా వచ్చినాయో చూసుకొని ఇంకొంచెం దగ్గరికి, అంటే 5 చైన్స్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు లూజ్ తీసుకొని ఇక్కడ లాక్ చేసేసేయాలి చీరకి. చూసారా? ఇట్లా అంటే కొంచెం లూజ్ రావాలన్నమాట. అట్లా లూజ్ వస్తే ఆర్చ్ అనేది ఇట్లా రౌండ్గా మంచిగా నీట్గా వస్తుంది. సో అట్లా అనమాట. ఇప్పుడు ఈ 6 చైన్స్ పక్కన మళ్ళీ ఇంకొక 4 చైన్. ఓకేనా? 4 చైన్ కూడా ఎంత దూరం వచ్చిందో అంత దూరం పట్టుకొని లాక్ వేసేసుకోవాలి. ఇట్లా లాక్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 చైన్స్. ఇప్పుడు వేసుకున్న 4 చైన్స్ ఏమో ఆర్చి కోసం, ఇప్పుడు వేసే 4 చైన్స్ ఏమో కుచ్చు కోసం అనమాట. మన శారీ కుచ్చు కోసం దారంతా వేస్తాం కదా, అది దానికోసం అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లాక్ వేసేసాను చూసారా? ఆ లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 చైన్స్ వేసుకుంటాం. ఆ 4 చైన్స్ మళ్ళీ నెక్స్ట్ ఆర్చి కోసం. మీకు ఇది చాలా సింపుల్ మెథడ్ అండి నేను చెప్పేది. చూసారా? ఇక్కడ ఇంకొక 4 చైన్స్ వేసుకొని అది ఆర్చీ కోసం వేస్తున్నాను, ఆర్చీకి సైడ్. ఓకేనా? ఫస్ట్ 4 చైన్స్, తర్వాత 4 చైన్స్ 2 వేసాం, తర్వాత 6 చైన్స్ 1 వేసాం, తర్వాత 3-4 చైన్స్ వేసాం, తర్వాత ఇంకొక 6 చైన్ వేస్తాం. ఫస్ట్ 2 టైమ్స్ మాత్రమే 4 చైన్స్ వేస్తాం. తర్వాత ప్రతి 6 చైన్స్కి మిడిల్లో 4 చైన్స్వి 3 వస్తాయి. ఓకేనా? 2 6 చైన్స్ మిడిల్లో 4 చైన్స్వి 3 వస్తాయి అన్నమాట. ఇదే బండ గుర్తుంది. ఇంక ఇదే గుర్తు పెట్టుకుంటూ చీర మొత్తం ఫస్ట్ ఇదే వేసేసుకోవాలి. ఇది వేసుకోవటం నాకు దగ్గర 2 అవర్స్ పట్టింది. ఈ క్రోషా అనేది స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఓపికతో నేర్చుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా టైము. ఎలా అంటే ఇది ఒక్క చిరకు వేసే బదులు నార్మల్ శారీ కుచ్చులు ఒక 3-4 వేసేయచ్చు. అంత టైం పడుతుంది నాకైతే. అంటే స్టార్టింగ్లోనే ఉన్నాను కదా, అందువల్ల ఏమో కానీ చాలా టైం అనేది పడుతుంది నాకు. ఇక్కడ మీకు చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూపించట్లేదులేండి. ఇక్కడ కొంచెం దూరం చూసారా? ఇక్కడ ఒక 6 చైన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. అంటే మిడిల్లో 4 చైన్స్వి 3 ఉన్నాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ నేను మీకు ఆర్చి చూపిస్తాను. ఇక్కడతో బేస్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది నేను ఇక్కడ కంటిన్యూ చేసేస్తాను. ఓకే,
ఇట్లా నేను ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అనేది చూసుకుంటున్నాను. అందుకోసం మీకు ఇక్కడ మళ్ళీ అదే వస్తుంది. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ వచ్చేసి నేను ఆర్చి చూపిస్తున్నాను. ఆర్చి వచ్చేసి నేను సగం వరకు కుట్టేశానండి. అంటే మంచిగా నాకు కూడా కొంచెం అవగాహన రావాలి కదా. ఈ ఆర్చి వేయాలంటే మనకి డబల్ క్రోషా వేస్తామండి. మనం నీడిల్ పైన 2 దారాలు ఉంచుకుంటాము. ఇట్లా చీర కుట్టేసిన తర్వాత ముందు క్రోషాకి కుచ్చు కుట్టాం కదా, ఆ కుచ్చుకి దానికే మళ్ళీ చైన్స్ కుట్టేస్తాం అనమాట. ఫస్ట్ వేసిన కుచ్చు బేస్కే మళ్ళీ కుట్టేస్తాము. ఇప్పుడు ఆ తర్వాత 4 చైన్స్ బేస్ అనేది ఉంది కదా, పిల్లర్ లెక్క అని చెప్పాను కదా, దానికి 6 చైన్స్ దానికి రెండిటికి కలిపేసి మనం ఇక్కడ ఆర్చి అనేది చేస్తున్నాం. దానికి వచ్చేసి నేను డబల్ క్రోషా అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డబల్ క్రోషా అంటే నీడిల్ పైన మన 6 లైన్స్ థ్రెడ్ 2 టైమ్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి 1 టైం ఉంది. ఇప్పుడు ఇంకొకసారి తిప్పేశాను. కింద నుంచి తీసుకొచ్చేసి ఆ 6 లైన్స్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చా. ఇక్కడ ఇంకొకసారి తీసుకొచ్చి టైట్ అనేది రావట్లేదండి, అందుకని చెప్పేసి ఇన్నిసార్లు చుట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఇట్లా 1 and 2, ఇది డబల్ క్రోషా అనమాట. 2 టైమ్స్ తీసుకొస్తే ఇట్లా డబల్ క్రోషా అన్నట్టు. చూసారా ఇక్కడ నీడిల్ పైన 2 టైమ్స్ తీసుకొచ్చి మళ్ళీ 6 లైన్స్ థ్రెడ్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇట్లా 2 టైమ్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను చెప్పేదానికంటే మీరు చూసి మనం అర్థం చేసుకొని వేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, చూస్తూ వేస్తేనే మనం నీట్గా అర్థం చేసుకుంటాము. ఇట్లా ప్రతిసారి ఇట్లా వేసుకుంటూ ఆ ఆర్చ్ అనేది 6 చైన్స్ ఉంది కదా, అది మొత్తం క్లోజ్ అవ్వాలన్నమాట. ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు ఒక్కొక్క ఆర్చికే 10 minutes పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత టైం పడుతుందో. నాకు శారీ అయిపోయేటప్పటికి 10 to 15 minutes పట్టింది నాకు ఒక్క ఆర్చినే. అట్లానే ఒక ఆర్చి కంప్లీట్ అయ్యేటప్పుడు 12 టైమ్స్ అంటే 12 సార్లు ఇట్లా ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు 12 సార్లు వస్తుంది. ఇట్లా నీడిల్ పైన దారం ఇట్లా తీసుకురావడం 12 సార్లు అవుతుందన్నమాట. అప్పుడు ఆర్చి అనేది ఒక ఆర్చి కంప్లీట్ అవుతుందన్నమాట. అర్థమైందా? ఇంక ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇది వచ్చేసి ఈ మెథడ్ నేమ్ డబల్ క్రోషా అనమాట. ఓకే, చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇట్లానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్స్లో ఎవరైనా ఇట్లానే శారీ టెసల్స్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? అలానే చాలామంది చూసేసి అంతా వెళ్ళిపోతున్నారండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియోని చాలామందికి పంపించడం జరుగుతుంది ఇట్లా లైక్ చేస్తే. ఓకేనా? మీ ద్వారా ఇంకొక 10 మందికి షేర్ అవుతుందన్నమాట. నాకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మీకు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఈ వీడియో ఇట్లా రన్ అవుతూ ఉంటుంది చూడండి.
బాయ్.